హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ లో ఫైల్స్ ను ఎలా డిలీట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫైల్స్ ను 2 మెథడ్స్ లో డిలీట్ చేయవచ్చు. ముందుగా ఫస్ట్ మెథడ్ లో ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. మనం డిలీట్ చేయాలనుకున్న ఫైల్స్ అవి ఫోల్డర్ అయినా గానీ, డాక్యుమెంట్ అయినా గానీ, వీడియో ఫైల్ అయినా గానీ, ఏదైనా గానీ ఆ ఫైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో లాస్ట్ లో కనిపిస్తున్న షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. ఇందులో లాస్ట్ లో డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫైల్ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా రైట్ క్లిక్ చేసి ఫస్ట్ మెథడ్ లో ఫైల్స్ ని డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్ లో ఫైల్స్ ని ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. మీరు డిలీట్ చేయాలనుకున్న ఏదో ఒక ఫైల్ ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కీబోర్డ్ లో డిలీట్ కీను ప్రెస్ చేయండి. సెలెక్ట్ చేసిన ఫైల్ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా సెకండ్ మెథడ్ లో కీబోర్డ్ లో ఉన్న డిలీట్ కీ యూజ్ చేసి ఫైల్స్ ను డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డిలీట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా పర్మనెంట్ గా డిలీట్ కావు, రీసైకిల్ బిన్ లోకి వెళ్ళి అక్కడ ఉంటాయి. రీసైకిల్ బిన్ ఓపెన్ చేస్తున్నాను. మనం డిలీట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ పర్మనెంట్ గా డిలీట్ అవ్వాలి అంటే ఈ ఫైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో ఉన్న డిలీట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. డిలీట్ ఫైల్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫైల్ పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మీకు డ్రైవ్ లో డిలీట్ చేసిన ఫైల్ రీసైకిల్ బిన్ లో ఉంటే, అది మళ్ళీ మీకు కావాలి అనుకుంటే రీసైకిల్ బిన్ లో ఉన్న ఫైల్ పై రైట్ క్లిక్ చేయండి. రీస్టోర్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఈ ఫైల్ మీరు ఏ లొకేషన్ లో డిలీట్ చేశారో అదే లొకేషన్ లో రీస్టోర్ అవుతుంది. ఈ విధంగా డిలీట్ చేసిన ఫైల్ ను రీస్టోర్ చేసుకోవచ్చు. పర్మనెంట్ గా డిలీట్ చేసిన ఫైల్ అయితే మాత్రం రీస్టోర్ అవ్వదు. రీసైకిల్ బిన్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా ఒకేసారి సింగిల్ క్లిక్ తో పర్మనెంట్ గా డిలీట్ చేయాలనుకుంటే రీసైకిల్ బిన్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో ఎంటీ రీసైకిల్ బిన్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. రీసైకిల్ బిన్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా సింగిల్ క్లిక్ తో డిలీట్ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా ఫైల్ రీసైకిల్ బిన్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా పర్మనెంట్ డిలీట్ అవ్వాలి అనుకుంటే కీబోర్డ్ లో షిఫ్ట్ కీ ప్లస్ డిలీట్ కీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఫైల్ రీసైకిల్ బిన్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా కీబోర్డ్ షార్ట్ కట్స్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ కీ యూజ్ చేసి ఫైల్స్ ను పర్మనెంట్ గా డిలీట్ చేసుకోవచ్చు. పర్మనెంట్ గా డిలీట్ చేసిన ఫైల్స్ కావాలి అంటే డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైల్స్ ఎప్పుడూ కూడా పర్మనెంట్ గా డిలీట్ చేయకండి, నార్మల్ డిలీట్ మాత్రమే చేయండి. 2-3 డేస్ తర్వాత మీకు గనక డిలీట్ చేసిన ఫైల్స్ అవసరం అయితే రీసైకిల్ బిన్ నుంచి రీస్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా డిలీట్ మాత్రమే చేయండి, పర్మనెంట్ డిలీట్ ఎప్పుడు కూడా చేయకండి. ఒక 2-3 డేస్ గడిచిన తర్వాత మీకు ఆ డేటా అవసరం లేదనుకుంటే అప్పుడు రీసైకిల్ బిన్ లోంచి పర్మనెంట్ గా డిలీట్ చేసుకోండి. ల్యాప్టాప్ లో వేస్ట్ డేటాను డిలీట్ చేయడం వల్ల ల్యాప్టాప్ స్పీడ్ గా వర్క్ చేస్తుంది. సో మీ ల్యాప్టాప్ లో వేస్ట్ డేటా ఏదైనా ఉంటే పర్మనెంట్ గా డిలీట్ చేసుకోండి. ల్యాప్టాప్ బేసిక్ 62 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.